టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ రేంజ్ పెరిగింది. పాన్ ఇండియా హీరోగా వరుస సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. రీసెంట్ గా దేవరా అనే యాక్షన్ సినిమాలో నటించారు. ఆ సినిమా థియేటర్లోకి వచ్చి మిక్స్డ్ టాక్ ను అందుకున్న కలెక్షన్స్ పరంగా చూస్తే బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యేలా వసూలు చేసింది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. త్వరలోనే ఈ మూవీ సీక్వెల్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్లో వార్ 2 సినిమా చేస్తున్నారు. ఆ సినిమాను ఏడాదిలోని రిలీజ్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ హీరోగా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఎన్టీఆర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ అంటే నాకు పిచ్చి, ఎన్టీఆర్తో ఒక్కసారైనా అలా చేయాలని ఓ హీరోయిన్ ఆశపడుతుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో, ఆమె కోరికేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ హీరోయిన్ మరెవరో కాదు, ఇటీవలే సంక్రాంతికి రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోని హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. ఈ సినిమాలో భాగ్యం పాత్రలో నటించిన ఆమె కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ తో అలరించింది. అంతేకాకుండా ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. తన కామెడీ టైమింగ్ తో అందరినీ కడుపుబ్బా నవ్వించిన ఐశ్వర్య రాజేష్ ఇప్పుడు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ను దక్కించుకుంది. మొన్నటి వరకు సెకండ్ హీరోయిన్ గా సినిమాలో నటించిన ఈమె ఇప్పుడు మెయిన్ హీరోయిన్ గా క్రేజ్ ను అందుకుంది. ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా వరుస అవకాశాలను అందుకుంటూ బిజీ అవుతుంది. అయితే తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో పాల్గొని క్రష్ ని బయటపెట్టింది. ఐశ్వర్య రాజేష్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ అంటే ఎనలేని అభిమానమని, ఒక రకంగా చెప్పాలంటే ఎన్టీఆర్ అంటే పిచ్చి అని తన మనసులోని మాటను బయటపెట్టేసింది. స్టూడెంట్ నెంబర్ 1 సినిమా నుంచి ఎన్టీఆర్ సినిమాలంటే నాకు చాలా ఇష్టం అంటూ ఆమె అంది. ఆయనతో నటించే అవకాశం వస్తే ఖచ్చితంగా వదులుకోనని, తారక్ డైలాగ్ డెలివరీ, డాన్స్, యాక్టింగ్ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ఆయన నటించే తీరు తనకు చాలా బాగా నచ్చుతుందని చెప్పుకొచ్చింది. అంతేకాదు ఆయనతో నటించే ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోనని, ఎంత బిజీగా ఉన్నా ఎన్టీఆర్తో సినిమాలు చేసే తీరుతానని ఐశ్వర్య రాజేష్ అన్నారు. ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి ఎన్టీఆర్ సినిమాలో అవకాశం వస్తుందో రాదో చూడాలి.